ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ నెల 25న గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 8వ వేతన ఏదైతే సంఘం ఏర్పాటు అప్డేట్ అయితే వచ్చింది. 8వ వేతన సంఘ ఏర్పాటులో వేగంగా పెరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతపత్యాలను పెన్షనర్లు రిస్ట్రిక్షన్ చేసేటువంటి 8వ వేతన సంఘ ఏర్పాటు కోసం వారంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఎక్స్పెండిచర్ విభాగం ఒక వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం 35 పోస్టులు భర్తీ చేసే లక్ష్యంతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2 రకాల అప్డేట్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో పర్సనల్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం నిబంధనల ప్రకారం ఈ పోస్టులు ఉంటాయని ఎక్స్పెండిచర్ విభాగం నోటిఫికేషన్లు అయితే స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 7.5 కాలం వివిధ శాఖల కోణాల్లో మార్పులు చేర్పులు సుస్థిర పాలన దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అన్నారు. అయితే తన మంత్రిమండలి సహచరుల ఆలోచనలకు అనుగుణంగా సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 తర్వాత భారీగా బదిలీలు అయితే చేరున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తుంది. ముందుగా కీలక శాఖలు మార్పు చేసిన తర్వాత కింది స్థాయి దాదాపు 90% ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా అంటే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారట. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం దిశగా అదే సమయంలో సంస్థాగత మార్పుల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సీఎం సూచనల మేరకు అయితే లిస్టు అవుట్ చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం అందించినట్లు సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందింది. బదిలీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ నెలాఖరుతో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సిఎస్ నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 7 కాలం వివిధ కోణాల్లో మార్పులు చేర్పులతో సుస్థిర పాలన రేవంత్ సర్కార్ అడుగులు అయితే వేస్తున్నారు. కాబట్టి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 తర్వాత భారీగా బదిలీ చేరున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే తెలుస్తుంది.